హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. సో కిరణ్ అబ్బవరం గారు, శ్రీ గౌరీ ప్రియా నటించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడే చూసొస్తున్నాను. నాకు సినిమా నచ్చింది భయ్యా, చాలా బాగుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కూడా బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది, మేక్ చేసింది కలర్ ఫోటో టీమ్ అనమాట. ముఖ్యంగా సాయి రాజేష్ గారు మన బేబీ చేశారు కదా, నాకు బేబీ అంత బాగా నచ్చదు. కలర్ ఫోటో నాకు చాలా ఇష్టం సినిమా. సో ఈ సినిమా ఆ రేంజ్ లో ఉందనే ఫీలింగ్ అయితే అనిపించింది. కొన్ని సీన్స్ చూస్తుంటే అక్కడ దాకా వెళ్ళిందిరా రైటింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. సాయి రాజేష్ గారి రైటింగ్ కనబడింది దీంట్లో. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా చాలా మంచి సీన్స్ పడ్డాయి. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కడికి తీసుకెళ్తాడా చాలా డౌట్లు ఉన్నాయి అనమాట. ఏంటిది ఇంత పెద్ద పాయింట్ వచ్చిన తర్వాత సినిమా సల్లబడిపోతుందా, పోతుందేమో అనుకున్నా నేను. లేదు, ఇట్ వాస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా మంచి సీన్స్ పడ్డాయి. అండ్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రతి సీన్ కి రైటింగ్ బ్యాకింగ్ ఉంది భయ్య. ఏదో అన్నవసరంగా ఏదో పెట్టినట్టు అనిపించలేదు. ప్రతి దానికి ఒక పాయింట్ ఉంది. ఆ ప్రతి పాయింట్ ఒక సెటప్ పెడుతుంది. దాన్ని సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో పే ఆఫ్ చేస్తూ వచ్చిండు. అది నాకు చాలా బాగుంది అనిపించింది. చాలా ఎమోషనల్ ఉంటుంది సినిమా. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. కామెడీ నాకు ఫస్ట్ హాఫ్ అంత బాగా వర్కౌట్ కాలే, కొంచెం అవుట్డేటెడ్ కామెడీ పడింది. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్సెస్ లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఏది మాట్లాడుకోకపోయినా కానీ నాకు ఒక కాన్స్టెంట్ క్రిటిసిజం ఉంటుండే నాకైతే మాత్రం. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం గారు అంత బాగా పర్ఫార్మ్ చేయట్లేదు అనే ఫీలింగ్ వస్తుండే. దీంట్లో చాలా బాగా చేశారు అనిపించింది. ముఖ్యంగా స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ ఉందో, టెక్నికలీ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఆయన్నే. ఆ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు అండ్ బాగా పర్ఫార్మ్ చేశారనిపించింది. వీళ్ళందరికంటే నాకు శ్రీ గౌరీ ప్రియా గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా నచ్చింది. మెజారిటీ ఎమోషనల్ వెయిట్ అంతా ఆమె దగ్గరనే ఉంటుంది. అండ్ షీ పర్ఫార్మ్ లైక్ హెల్మెట్. చాలా బాగా చేస్తుంది అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. అండ్ సినిమాలో చాలా ఏరియాస్ లో మంచి స్ట్రాంగ్ సీన్స్ పడ్డాయి. అవి చాలా బాగా రైటింగ్ బ్యాక్ పడింది. మ్యూజిక్ బాగా సెట్ అయింది. ఏంట్రా ఇది కన్వీనియంట్ గా రాసుకున్నారని ఇక్కడ అనిపించలేదు. టైం తీసుకున్నారు. స్లోగా అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ నాకు అది అనిపించింది అనమాట. స్లోగా అనిపించినా కానీ ప్రతి దాన్ని సెటప్ పెట్టుకొని దానికి రీజన్ ఇచ్చి దానికి మంచి పే ఆఫ్ ఇచ్చి మంచి అనిపించింది. క్లైమాక్స్ కూడా నాకు మస్తు అనిపించింది నిజంగా. సీరియస్లీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇంత బాగుంటుందని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ రియలీ గుడ్, మంచి అనిపించింది. అండ్ ఇంటర్వెల్ వాస్ రియలీ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఓహో అట్నా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా దాన్ని అలానే తీసుకెళ్ళింది. ఓకే, ఇక్కడ నుంచి ఏమవుతుంది అని చెప్పేసి ఆ ఎమోషనల్ వెయిట్ చాలా బాగా పండిందని చెప్తా. అండ్ కిరణ్ అబ్బవరం గారు సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. మణి శర్మ గారి మ్యూజిక్ చాలా బాగుంది. కాకపోతే ఒకే టైప్ ఆఫ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఒక సర్టన్ పాయింట్ తర్వాత సేమ్ అదే కైండ్ ఆఫ్ సాంగ్ వస్తుందేమో అని ఫీలింగ్ వచ్చింది. అండ్ మళ్ళీ సినిమాలో ఒకే ఒక సాంగ్ కొంచెం డాన్స్ టైప్ ఉంటుంది, మిగతా అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ అవే వస్తున్నాయి అనే ఫీలింగ్ అయితే ఒకటి వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక ఫస్ట్ 1 hour అట్లా కూడా లైక్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ సిచ్యువేషన్ ఏంటని చెప్పడానికి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరం గారితో ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని చేస్తారు. అవి కొంచెం ఆల్రెడీ చాలా సినిమాలో చూసేసాం కదా. అండ్ ఆల్సో కామెడీ ఎంతో బాగా వర్కౌట్ కావట్లేదు. అండ్ కొంచెం ఓవర్ వెళ్ళిపోతున్నారా అంటే లైక్ నేను మీ బానిస మీరు నా దేవత అని ఆ సీన్స్ నాకు కొంచెం ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అక్కడ నుంచి సినిమా పరిగెత్తమయ్యా నాకు మంచి అనిపించింది. క్రిటిసిజం ఏమైనా ఉందంటే ఈ సినిమా నుంచి నాకైతే మాత్రం ఖచ్చితంగా లెంత్ ఎక్కువ ఉందన్నమాట. 3 hours యూ కెన్ డెఫినెట్లీ ఫీల్. మెజారిటీ ఫస్ట్ హాఫ్ లో ఉంటది, అది తెలిసిపోతా ఉంటుంది అనమాట. ఏంటి ఇంకా లాగుతున్నారనే ఫీలింగ్ కూడా వచ్చింది. మ్యూజిక్ అక్కడక్కడ సాంగ్స్ సేమ్ వచ్చినట్టు అనిపించినాయి. అండ్ కొన్ని ఏరియాస్ లో సీన్స్ ఏంటిది ఇటు వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ముఖ్యంగా ఒక మెయిన్ రీజన్ పడుతుంది క్లైమాక్స్ లో, ప్రీ క్లైమాక్స్ లో. ఆ ఒక్క పర్టికులర్ సీన్ లో మాత్రం సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చిన అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మళ్ళీ గమనిస్తే లేదు, దానికి మంచి రీజన్ పడింది ఆ సీన్ పడడానికి. బట్ ఓవరాల్ గా నాకు తెలిసి కిరణ్ అబ్బవరం గారి కెరియర్ లోనే బెస్ట్ మూవీ అనుకుంటున్నాను నేను. మేబీ రాజారావారు రానివారు అనుకున్నా కానీ దిస్ హ్యాస్ మోర్ స్ట్రాంగ్ రైటింగ్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, సర్ప్రైజింగ్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, రియలీ గుడ్ డైరెక్టింగ్. కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి, వీటిని చాలా బాగా అడ్రస్ చేశారనిపించింది. ఓవరాల్ గా వెరీ సర్ప్రైజ్డ్. మంచి అనిపించింది సినిమా అయితే మాత్రం. మీరు చూసారా చెన్నై లవ్ స్టోరీ? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.